ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్తే ఇక రౌడీలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. ఇక అప్పుడు ప్లీడర్ తాతయ్య లక్ష్మితో అంటారు, అమ్మ లక్ష్మి, నీ మాట తీరు సేమ్ మీ తాతయ్య నువ్వు ఒకటే అన్నట్టుగా అనిపించారమ్మా. మీ తాతయ్య ఉంటే ఎలా ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళో సేమ్ అలాగే చేసావు. భలే బుద్ధి వచ్చేలా చేసావు వాళ్ళకి. ఇంకొకసారి మన జోలికి రారమ్మా అని చెప్పి అలా ప్లీడర్ తాతయ్య అంటూ ఉంటారు. ఆ తర్వాత లక్ష్మి అంటుంది, సర్లే ఇక మనం అందరం పొలాలు చూడడానికి కాలువలు చూడడానికి ఊరు వెళ్దామా, ఊర్లోకి బయలుదేరదాం అని చెప్పి ఇక అందరూ బయలుదేరతారనమాట ఊరు చూడడానికి. పక్క సరియోని చూపిస్తారు. ఇక పిఏ ఏమో ఇక జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొస్తారనమాట. ఇక అప్పుడు సరియో అంటుంది, ఇంతకీ జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చారా అనగానే ఇక ఒక ఆవిడ వస్తుందనమాట. నేను జూనియర్ ఆర్టిస్ట్ని కాదండి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ని, కావాలంటే చూడండి నా పేరు పార్వతి అనగానే ఇక అప్పుడు సారు, అప్పుడే క్యారెక్టర్లోకి దూరిపోయావా ఏంటి పిఏ గారు, మొత్తానికి ఆవిడికి మొత్తం అంతా చెప్పేసినట్టున్నారు, అప్పుడే క్యారెక్టర్లోకి దూరిపోయింది పార్వతి అని కూడా అంటుంది. అనగానే ఇక అప్పుడు ఆవిడ అంటుంది, అవును నేను క్యారెక్టర్లోకి ఇట్టే దూరిపోతాను, నా టాలెంట్ మీకు అప్పుడే తెలియదులేండి, మీరు చెప్పండి ఎక్కడ ఎలా యాక్ట్ చేయాలో చెప్పండి, అలా కక్కుమని మీరు అనుకున్నట్టు చేస్తాను అని చెప్పి ఆవిడ అంటుంది. ఇక అప్పుడు సరి ఉంటుంది, ఇంకా అప్పుడే టైం కాలేదు, నువ్వు ఎంటర్ అవ్వదు, ఈలోపు ఆ మనీషాకి ఫోన్ చేసి ఇక ఈ బాగానే అల్లుకుపోతుందిలే ఈవిడ, ఇక ఈవిడ గురించి చెప్పాలా మనీషాకి అని చెప్పి అంటూ ఉంటుంది. సరి మరోపక్క ఊర్లో పొలాలు అవి చూస్తూ వెళ్తూ ఉంటారనమాట. ఇక అప్పుడు జున్ను లక్కీ అంటారు, అమ్మ ఈ పొలం ఎవరిది అనగానే ఇదిగో కనిపిస్తున్న పొలాలన్నీ మనవే అని చెప్పి పిల్లలకి చూపిస్తూ ఉంటుంది లక్ష్మి. మరోపక్క మనీషా దేవి అని, వీళ్ళకి పొలాలు బాగానే ఉన్నట్టున్నాయి, వీళ్ళు ల్యాండ్ లార్డ్ అనుకుంటా అని చెప్పి అంటూ ఉంటుంది దేవి అని. అప్పుడు ఇక మనీషా అంటుంది, ఏంటంటే అయినా వీళ్ళు ల్యాండ్ లార్డ్ ఏమై అయి ఉండరు, అసలు ఈ పల్లెటూరులో 1000 ఎకరాలున్నా మన సిటీలో 100 ఎకరాలతో సమానం, అంతే ఉండదులే వీళ్ళకి అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. అలా పొలంలోకి వెళ్తూ ఉంటే పొలంలో కొంతమంది పని వాళ్ళు కబడ్డీ ఆడుతూ ఉంటారనమాట. ఇక అప్పుడు లక్ష్మిని చూడంగానే లక్ష్మమ్మ ఎలా ఉన్నావు అని చెప్పి పలకరిస్తూ ఉంటారు. ఇక అప్పుడు జాను అంటుంది, ఏంటి అందరూ ఆడుతున్నారు అనగానే ఇక అప్పుడు వాళ్ళు అంటారు, అంటే కరెంట్ లేదమ్మా, కాస్త టైంపాస్ అవుతుందని మేము ఆడుతున్నాం అనగానే ఇక జయదేవ్ అంటారు, అవునులే పని పాట రెండూ ఉండాలి అని చెప్పి అంటారు. ఆ తర్వాత ఊరి జనాలు అంటారు, అమ్మ లక్ష్మమ్మ కబడ్డీ ఆట ఆడతావా, అప్పట్లో ఎంత బాగా ఆడేదానివి అని చెప్పి అనగానే, ఏంటి ఈ లక్ష్మికి కబడ్డీ కూడా వచ్చా అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు మనీషాతో అంటుందన్నమాట జాను, మా అక్క మా ఊరి ఛాంపియన్ తెలుసా, మా అక్క ఎదురు ఎవరున్నా కూడా ఓడిపోవాల్సిందే, మా అక్క సూపర్గా ఆడుతుంది అని చెప్పి జాను పొగుడుతూ ఉంటుంది లక్ష్మి గురించి. అప్పుడు దేవి అని అంటుంది, మా మిత్ర కూడా కాలేజ్ డేస్లో తను డిస్ట్రిక్ట్ వైస్ బాగా ఆడేవాడు, తనకి చాలా పేరుంది, కబడ్డీ ఛాంపియన్ తను అని చెప్పి అంటూ ఉంటే, అవునా బావగారు అని చెప్పి జాను అంటుంది. ఇక అప్పుడు పిల్లలిద్దరూ, అయితే అమ్మ నాన్న ఇద్దరు కలిసి ఆడండి, పోటీ పెట్టుకోండి అని చెప్పి జున్ను లక్కీ అంటూ ఉంటే, అప్పటిక లక్ష్మి ఎందుకులే పోటీలు ఇవే అని చెప్పి అంటూ ఉంటుంది. లేదు నీ సత్తా ఏంటో తెలియాలి అని చెప్పి మనీషా అంటుంది. ఇక అప్పుడు మా లక్ష్మి అంటుంది, సరే అయితే నాకు ఓకే, గేమ్కి నేను రెడీ, మరి ఆయనకు ఓకే అయితే అని చెప్పి అంటుంది లక్ష్మి. అప్పుడు మిత్ర అంటాడు, సరే ఖచ్చితంగా ఆడదాము అని చెప్పి, మరి నీ టీంలో ఎవరు అని చెప్పి మిత్ర అడుగుతాడు లక్ష్మిని. నా టీంలో నేను జాను అలాగే మా ఊరి వాళ్ళు అని చెప్పి చెప్తుంది. సరే అయితే అని చెప్పి ఇక మిత్ర ఎలా చెప్తాడు, నా టీంలో నేను వివేక్ మనీషా అలాగే మా పిన్ని అని చెప్పి ఇక టీం ఫామ్ చేసుకొని ఇక స్టార్ట్ చేస్తారు గేమ్. ఎంపైర్గా జయదేవ్ పిల్లలు అనమాట. ఇక విజిల్ స్టార్ట్ చేస్తాడు జున్ను. ఇక గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇక ఫస్ట్ జాను వెళ్తుంది. ఇక జాను వెళ్ళేసరికి బాగానే బలంగా ఇటు వివేక్ని దేవ్యాన్ని లాగి వాళ్ళిద్దరిని అవుట్ చేసేస్తుంది. అసలు ఏంటి మామ్ ఇదంతా నీ వల్లే అని చెప్పి వివేక్ అంటూ ఉంటే, దాని దగ్గర అంత బలం ఉంటుందని నాకేం తెలుసురా అని చెప్పి దేవ్యాని అంటుంది. ఇక మొత్తానికి ఫస్ట్ రౌండ్లో ఇటు దేవ్యాని వివేక్ అవుట్ అయిపోతారు. ఆ తర్వాత ఇటు మిత్ర టీంలో నుంచి మనీషా వస్తుందనమాట. ఇక మనీషానే అవుట్ అయిపోతుంది. ఇక ఆ తర్వాత ఇక థర్డ్ టైం మిత్ర టీంలోకి వెళ్తుందనమాట లక్ష్మి. ఇక లక్ష్మి వెళ్ళేసరికి ఇక మిత్ర పట్టుకుంటూ ఇక లక్ష్మి ప్రయత్నిస్తూనే ఉంటుంది కబడ్డీ అనుకుంటూ తన టీంకి ఇటువైపు రావడానికి, కానీ రాలేకపోతూ ఉంటుందన్నమాట. ఇక అప్పుడు మనీషా అంటుంది దేవ్యానితోని, ఏంటంటే వీళ్ళు పబ్లిక్గా రొమాన్స్ చేస్తున్నారా లేదా గేమ్ ఆడుతున్నారా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు దేవ్యాని అంటుంది, వాళ్ళు గేమే ఆడుతున్నారు కానీ నీ కళ్ళకే వాళ్ళు రొమాన్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి అంటుంది దేవ్యాని. తర్వాత ఇక లక్ష్మి ఓడిపోతుందనమాట. ఇక చూసావా ఏ గేమ్ అయినా నేనే గెలవాల్సిందే అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, ఇక అప్పుడు ఊరి జనాలు అంటారు, ఏంటి లక్ష్మమ్మ ఎప్పుడైనా నువ్వే విన్ అవుతావు కదా, భర్తని గెలిపించడం కోసం నువ్వు ఓడిపోయావా ఏంటి అని చెప్పి జాను కూడా అంటూ ఉంటే, ఇక అప్పుడు లక్ష్మి అంటుంది, భర్త గెలుపులోనే భార్య గెలుపు కదా అని చెప్పి అంటుంది. ఇక అప్పుడు జయదేవ్ అంటారు, అవునమ్మా భర్త గెలుపులోనే భార్య గెలుపు చూసుకుంటే అసలు ఏ గొడవలు ఉండవు, ఇద్దరు ఎప్పుడు సంతోషంగా అన్యోన్యంగా ఉంటారు అని చెప్పి ఆయన అలా అంటూ ఉంటారు.
లోపు ఆ ల్యాండ్లు కొనేవాళ్ళు ఆ రౌడీలు మళ్ళీ వస్తారనమాట. ఏంటి మళ్ళీ వచ్చారు, పోండి ఇక్కడి నుంచి అని చెప్పి అంటూ ఉంటే, మేము పోము, మీరు మాకు ల్యాండ్ అమ్మాల్సిందే, పొలం అమ్మాల్సిందే, మీరు పొలం అమ్మను అది ఇది అంటున్నారు కాబట్టి కబడ్డీ గేమ్ ఆడండి మాతోని, కబడ్డీలో మీరు విన్నారనుకోండి మీ పొలం వదిలేస్తాము, అదే మేము వినైతే ఖచ్చితంగా మాకు పొలం అమ్మాల్సిందే అని చెప్పి వాళ్ళు కండిషన్ పెడతారు. ఇక అప్పుడు లక్ష్మి, అవునా సరే అయితే మరి మాట మీద ఉంటారా, మీరు ఓడిపోతే వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఇక అప్పుడు మిత్ర అంటాడు, ఎందుకు లక్ష్మి వీళ్ళతోని, అసలు పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళే చూసుకుంటారు కదా, ఈ గేమ్లు ఇవన్నీ ఏమి వద్దు అని చెప్పి వివేక్ కూడా అంటూ ఉంటే, ఇక అప్పుడు జాను అంటుంది, వీళ్ళకి బుద్ధి వచ్చేలా చేయాలి, మా అక్క పంచ్ పవర్ ఏంటో వీళ్ళకి తెలియాలి, అయినా వీళ్ళతో వెనక్కి తగ్గేదేంటి, అసలు లేదక్క మనం గేమ్ ఆడాల్సిందే అని చెప్పి జాను అలాగే లక్ష్మి అంటూ ఉంటారు. అయితే మా ఫ్యామిలీ అంతా ఒక టీము, మీరంతా ఒక టీం అని చెప్పి లక్ష్మి చెప్తుంది. ఇక గేమ్ స్టార్ట్ చేస్తారు. గేమ్ స్టార్ట్ అయ్యాక ఆ రౌడీలు ఒక్కొక్కరుగా అవుట్ అవుతూ ఉంటారనమాట. ఇక అక్కడి వరకే చూపిస్తారు. ఎపిసోడ్ అక్కడికి ఎండ్ అవుతుంది. ఇండియన్ ఎపిసోడ్ చూపించింది. ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.